హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో చాలామంది స్టూడెంట్స్ మేము రైల్వేకి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాం, బెస్ట్ బుక్స్ ఏవి చదివితే బాగుంటుందని అడుగుతున్నారు. సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, బాగా చూడండి, వీడియో పూర్తిగా చూడండి. అలాగే చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన అన్ని కోర్సెస్ అంటే నార్మల్గా మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, అలాగే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఈ 4 కలిపి కోర్సెస్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ప్రతి టాపిక్ అలాగే సబ్జెక్ట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, జాగ్రఫీ, నెక్స్ట్ అలా స్టాటిక్, జీకే, ఇలా ఓవరాల్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అలాగే ప్రతి టాపిక్ పైన కూడా మీకు ఉంటాయి అన్నమాట ఎగ్జామ్స్. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి, 30 గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటాయి అనమాట. అంటే ఓవరాల్గా మీరు ఎగ్జామ్ ఎలాగైతే రాస్తారో 100 మార్క్స్కి, సో ఇక్కడ కూడా అదే ప్యాటర్న్లో గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనం బెస్ట్ బుక్స్ ఏం చదవాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఏం వస్తుందంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్, సో నార్మల్లీ మనకు తెలుసు, సో మ్యాథ్స్ అనగానే మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే ఆర్ఎస్ అగర్వాల్. ఇక్కడ మనకి 2 ఇంగ్లీష్లోనే ఉంటాయి క్వశ్చన్స్. ఇంకా మీకు తెలుగులో కావాలనుకుంటే మీకు లోకల్ బుక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. అవి ఎందుకంటే తరచూ మారుతూ ఉంటారు అనమాట ఆథర్స్. లోకల్ బుక్స్ ఏమైనా చూసుకోండి, లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ అనమాట. సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఆర్ఎస్ అగర్వాల్ ది బెస్ట్ బుక్ అనమాట. నెక్స్ట్ మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే ప్రతి టాపిక్ పైన మీకు అంత బెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి చక్రీ షార్ట్ కట్స్ యాప్లో మీకు ఓన్లీ మ్యాథ్స్, రీజనింగ్ పైన ప్రతి ఒక్క టాపిక్ పైన మీకు చాలా టెస్ట్లు అనేది పెట్టడం జరిగింది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఒకవేళ టెస్ట్ సిరీస్ లేకుండా మీరు బుక్స్ అయినా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అవి కూడా మీరు పర్చేస్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ ఇదే బెస్ట్ బుక్ అనమాట. ఇంకా కొన్ని మీకు ప్రాక్టీసెస్ మార్కెట్లో కొన్ని బుక్స్ ఉంటాయి. సో ఆ అవైలబుల్లో ఎన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. పజిల్స్ కానీ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో కూడా మనం టెస్ట్ సిరీస్ కూడా తీసుకుంటే మనకు బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా మీ స్టేట్ బుక్స్ తీసుకొని 6th to 10th క్లాస్ చదివారంటే అదే ద బెస్ట్ బుక్ అండి. కాకపోతే మీకు అంత టైం ఉందా లేదా అనేది ఆలోచించుకోండి. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మీకు టెక్స్ట్ బుక్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు బాగా చదువుకోండి. లేదు తెలుగు మీడియంకి అయితే ఆప్షన్ లేదండి, మీరు 6th to 10th క్లాసెస్ చదివితేనే మేలు. ఇంకా మార్కెట్లో అవైలబుల్ బుక్స్ ఉంటాయి కానీ అవి అంత క్లారిటీగా ఉండవు అనమాట, అన్ని టాపిక్స్ కవర్ కావు. మీరు అదే టెక్స్ట్ బుక్స్ అనుకోండి, చాలా ఈజీ వేలో ఉంటుంది, మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా జనరల్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అనుకోండి, మీరు లూసెంట్ చదవచ్చు. సో ఇక్కడ కూడా లేదు మాకు లూసెంట్ కన్నా ఇంకా మేము బ్రాడ్గా చదవాలనుకుంటే చాలా టైం ఉంది కదండి మేడం అంటే మీరు 6th to 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేది మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చామనుకోండి, ఇక్కడ జీవీకే పబ్లికేషన్స్ కానీ, విజేత పబ్లికేషన్స్ కానీ, హైటెక్ విజయరహస్యం, ఇక్కడ ఏంటంటే ఈ తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి ఏదో ఒక బుక్ పర్చేస్ చేసుకోండి. మీ కంటెంట్స్ ఏవైతే మీ సిలబస్లో ఉన్నాయో అవి మాత్రమే చదువుకొని ప్రయత్నించండి, ఎక్స్ట్రా మనకు వద్దు. అంటే ఇక్కడ మీకు టాపిక్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ వాట్గా ఉంటుంది, ఇన్డెప్త్గా మీకు ఏం క్వశ్చన్స్ అడగరు అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అయితే మీకు ప్రాబ్లం లేదండి, మీకు లూసెంట్ బుక్స్ ఉన్నాయన్నమాట. సో జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీరు 2 కూడా చదువుకోవచ్చు, ఇది ది బెస్ట్ అనమాట. నెక్స్ట్ వీటికి కూడా మీరు టెస్ట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చదివారనుకోండి, నెక్స్ట్ మీకు కంపల్సరీ మీరు జాబ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు మీ స్కోర్లలో. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సో ఇందాక చెప్పాను కదా మీకు టాపిక్ వైజ్ చాలామంది అడుగుతున్నారు, మేము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాము, అలాగే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాము, మాకు ఈ 2 కాంబినేషన్గా ఏంటి అంటే ఇక్కడ చూడండి, మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే, ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా
లేదా గ్రూప్ డి ప్రిపేర్ అయినా మీకు ఇక్కడ వచ్చేసి టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అంటే ఇవి ఒక్కొక్కటి ఆ రోజుకి కొన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట. మీరు డైలీ చదువుకొని పలానా టాపిక్ ఆ టాపిక్ పైన మీరు ఎగ్జామ్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మీరు చదివారనుకోండి, నెక్స్ట్ దానిపైన ఎగ్జామ్స్ అనేది ఉంటాయన్నమాట యాప్లో. అది టాపిక్ వైజ్. సబ్జెక్ట్ వైజ్ అంటే ఓవరాల్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ అంతా కలిపి ఎగ్జామ్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాలిటీ అంతా కలిపి ఎగ్జామ్స్ ఉంటుంది, జియోగ్రఫీ అంతా కలిపి ఎగ్జామ్ ఉంటుంది. అట్లా మీకు టాపిక్ వైజ్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 30 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయండి. సో మీరు ఎన్టీపీసీ ప్రిపేర్ అయినా అలాగే గ్రూప్ డికి ప్రిపేర్ అయినా మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మేము మోస్ట్గా ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఫోకస్ చేసింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చినాయో అలాగే కొన్ని మోస్ట్గా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్ని ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ మీకు కేవలం 999 రూపీస్కే మీకు ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది యాప్లో. సో చక్రీ షార్ట్కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మీకు ఈ 999 రూపీస్కే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే అనమాట. తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. సో చాలా వర్క్ ఉంటుంది అనమాట. మీకు ఈ అన్ని కాంబినేషన్లో టెస్ట్ సిరీస్ అయితే మీకు చిక్కవు. సో ఇలా సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్, అలాగే ఈ టెస్ట్ సిరీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది కోర్స్ వివరాలు అడుగుతున్నారు. ఆన్లైన్ కోర్స్ అండి ఇది. సో ఎవరైతే ఆన్లైన్ కోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో 24th 1st 2025 స్టార్ట్ అవుతుంది కోర్సు. సో ఇక్కడ కూడా చూడండి ఫ్యాకల్టీస్ 12+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ చెప్తారు. సో ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఈ 4 సబ్జెక్ట్స్ మీకు ఇంక్లూడ్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ కానీ కోర్స్ కానీ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికీ అవైలబుల్ ఉంటుంది. సో మీ జాబ్ అనేది మీ లక్ష్యం అయితే ఈ రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ మీ లక్ష్యం అయితే సో కంపల్సరీ మీరు చక్రీ షార్ట్కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దెన్ మీరు బాగా కోర్సెస్ లో చెప్పినవి ఫాలో అవ్వండి. సో ఆల్ ద బెస్ట్. బాగా రాయండి ఎగ్జామ్స్, డైలీ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. లేదు మేము బాగా మీరు చెప్పిన బుక్స్ కానీ మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ అండ్ అవి. సో అవి మీరు చదువుకొని బాగా ప్రిపేర్ అయినా చాలు. సో బిగినర్స్కి అయితే నేనైతే కోచింగ్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. నా సజెషన్ అయితే ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాసి ఉంటే మీకేం కోచింగ్ అవసరం లేదు. డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ మీరు పర్చేస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే, ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఓకే, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, చాలా క్వాలిటీ అండ్ ఆల్సో బెస్ట్ కంటెంట్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కంటెంట్ కానీ ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్. సో మేము అడిగేది ఒకటి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.